నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణవేదిక. ఇవాళ మనం వచ్చేసాము విజయ దుర్గా జ్యువెలర్స్ అండి. హాల్మార్క్ వెండి ఆభరణాల షోరూము. ఇది మనకి తెనాలిలో ఉంటుందండి, మన తెనాలిలో ఉంటుంది. అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలానే అడ్రస్ కన్ఫ్యూజ్ అవ్వకుండా గాంధీ చౌక్ ఉంది కదండి తెనాలిలో, గాంధీ చౌక్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది. దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ రోడ్లో మనకి కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు అక్కడ కనిపిస్తుంది కదా విజయ దుర్గా జ్యువెలర్స్. ఇదేనండి 12th ఇయర్ యానివర్సరీ సందర్భంగా మనకి బెస్ట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి. సో ఆఫర్స్ ఏంటి, మనకి వెండి ఆభరణాలు అన్ని చోట్ల దొరుకుతాయి, బట్ ఇక్కడే మనం ఎందుకు పర్చేస్ చేయాలి, విజయ దుర్గా జ్యువెలర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఈ 12th యానివర్సరీ రోజున మనకి ఇచ్చే ఆఫర్స్ ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీకే అర్థమవుతుందండి. ఈ షోరూంలో వచ్చేసి ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వెండి ఆభరణాలు ప్రతి ఒక్క దాని మీద కూడా మనకి 50 grams అబోవ్ ఆర్ఎల్స్ 30 grams అబోవ్ నుంచే మనకి బిఐఎస్ హాల్మార్క్ ముద్ర అనేది ఉంటుందండి. అంటే వెండి నాణ్యతని తెలపడానికి మనకి బిఐఎస్ హాల్మార్క్ అనేది ఉపయోగపడుతుంది. మనం నార్మల్గా గోల్డ్ పర్చేస్ చేసేటప్పుడు 22 క్యారెట్ అని కొంటూ ఉంటాం కదా, అలానే 18 క్యారెట్ ఈ మధ్యకాలంలో వచ్చింది, అంటే కొంచెం తక్కువ ప్యూరిటీ అనమాట. అలా ఎలా అయితే మనం గోల్డ్ పర్చేస్ చేస్తున్నామో వెండిలో కూడా అలానే వెండి నాణ్యతని తెలిపే బిఐఎస్ హాల్మార్క్ అనే ముద్ర అనేది ఉంటుందండి. మనకి గవర్నమెంట్ నుంచి వస్తుందన్నమాట. అది లైసెన్స్డ్ పర్సన్స్ మాత్రమే మనకి ఆ స్టాంప్ ఇవ్వగలుగుతారు. ఇక్కడ తయారు చేసే ప్రతి ఆర్నమెంట్ కూడా వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి. సో ప్రతిదీ కూడా ప్యూరిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మనకి బిఏఎస్ హాల్మార్క్ ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ షోరూంలో. సో గత 12 సంవత్సరాలుగా తెనాలి వాసులందరికీ కూడా విలువలతో కూడిన బిజినెస్ చేస్తున్న ప్రొపరైటర్ బియ్యపు విజయకృష్ణ గారితో ఒక్కసారి మాట్లాడదామండి. 12th ఇయర్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు బియ్యపు విజయకృష్ణ. విజయ దుర్గా జ్యువెలరీస్ 12th యానివర్సరీ రన్ అవుతుందండి. ఓకే, మన ఆఫర్స్తో ముందుకెళ్తున్నాం. ఓకే, బిఏఎస్ హాల్మార్క్ వెండి వస్తువులు, వెండి నగలు ఇవ్వటం చాలా ఆనందంగా, సంతోషంగా మరియు బాధ్యతగా తీసుకున్నాము. ప్యూరిటీ అనేది, ట్రస్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం బిఏఎస్ హాల్మార్కింగ్ వెండి నగలు, వెండి వస్తువులు మాత్రమే విజయ దుర్గా జ్యువెలరీ అమ్మబడడం. ఓకే, అంటే మనకి యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారమే మనకి వెండి ఆర్నమెంట్స్ ప్రతి ఆర్నమెంట్ మీద ఉంటుందండి. ప్రతి ఆర్నమెంట్ మీద వెండి వస్తువులు, వెండి నగలు, చిన్న వస్తువు, పెద్ద వస్తువు మీద కూడా బిఏఎస్ హాల్మార్కింగ్ ఇవ్వడం చాలా ఆనందంగా, బాధ్యతగా తీసుకున్నాం. ఓకే, మనకి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్యూరిటీ ఉన్న ఐటమ్స్ని అందజేయాలని చెప్పేసి మన విజయగా జ్యువెలరీస్లో అయితే మనకి అందజేస్తున్నారండి. నేను ఎవ్రీథింగ్ మీకు అప్లోడ్ చేస్తున్నాను. షాప్ యొక్క ఓవర్లుక్ అయితే ఇస్తున్నానండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చిన్న ఛాలెంజ్ అండి. యాక్చువల్గా మన ఇంట్లో కూడా అన్ని వెండి ఆర్నమెంట్స్ ఉంటూ ఉంటాయి కదా, బట్ వాటి ప్యూరిటీ ఎంత ఉన్నదనేది మనకి ఇంతవరకు క్లారిటీ ఉండదని ఒక్కసారి బిఏఎస్ హాల్మార్క్ సెంటర్ అనేది ఉంటుంది. అక్కడికి మన ఆర్నమెంట్స్ తీసుకెళ్ళినట్లయితే మనం ఎంత ప్యూరిటీ ఉన్న వస్తువులు కొంటున్నామో, మనం కొనే వెండి ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటున్నాయో వాళ్ళు ఎంత ప్యూరిటీ మనకి ఇస్తున్నారనేది తెలుస్తుంది. సో ఇది వచ్చేసి మనకి గంధపు గిన్నెలండి, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. కంప్లీట్గా మనకి మువ్వలు అయితే వస్తాయండి ఇట్లా. సో ఇలా మువ్వలు వస్తాయండి మనకి. బ్యాక్ సైడ్ వచ్చేసి వీటిని అటాచ్ చేస్తూ స్క్రూస్ అయితే ఉంటాయి. సో ఆ బౌల్స్ ఏవైతే ఉన్నాయో అవి కదలకుండా మనకి కస్టమైజేషన్ అయితే ఇలా చేస్తున్నారండి. 259 grams పడుతుంది. సో చూస్తున్నారు కదా, బిఏఎస్ హాల్మార్క్ అనమాట. ప్రతి ఆర్నమెంట్ అంటే 50 grams అబోవ్ ఉన్న ఆర్నమెంట్స్ అన్నిటికీ కూడా బిఏఎస్ హాల్మార్క్ ఉంటుందండి. జస్ట్ ఇలా ఉంటాయి అన్నమాట. సో వీటి లోతు కూడా మనకి ఎక్కువగానే ఉంటుందండి. సో ఇలానే ఇందులోనే కొంచెం ఎక్కువ వెయిట్లో కావాలి, చాలా గ్రాండ్గా కావాలి అనుకుంటే కూడా ఉంటాయి. సో కంప్లీట్గా ఇలా ఉంటాయి అన్నమాట మువ్వలు. సో చాలా అందంగా ఉంది కదండి. 256 grams పడుతుంది మనకి ఇది వచ్చేసి. సో కంప్లీట్గా వచ్చి నా అరచేయి అంత ఉంటుందండి. అరచేయి మీద ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, లేదు మనకి పెద్ద సైజ్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి. సో అందులోనే ఒక డిఫరెంట్ ప్లేట్ అండి. ఇది వచ్చేసి మనకి కొంచెం ఎక్కువ వెయిట్ పడుతుంది. తక్కువ వెయిట్ నుంచి కూడా ఎక్కువ వెయిట్ వరకు మనకి మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి. యూజువల్గా ఏంటి అంటే వెండిలో తక్కువ గ్రామ్స్లో కొంచెం కొన్ని మోడల్సే ఉంటాయండి, బట్ ఇక్కడ మనకి విజయ దుర్గా జ్యువెలర్స్లో వచ్చేసి తక్కువ గ్రామ్స్లో కూడా యూజర్ ఫ్రెండ్లీగా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో చిన్న చిన్న షాప్స్ ఏవైతే ఉంటాయో మార్కెట్లో ఇక్కడి నుంచే సరుకు వెళ్తుందండి. మ్యానుఫ్యాక్చర్స్ అనమాట వీళ్ళు. సో అందువల్ల మనకి క్వాలిటీ ఉన్న వెండి ఐటమ్స్ అంటే బిఏఎస్ హాల్మార్క్ ఉన్న ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మోర్ దాన్ 50 grams నుంచి అబోవ్ ఉన్న వాటికి మాత్రమే బిఏఎస్ ఉంటుందండి.
ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్ వర్క్ని ఎంగ్రేవింగ్ వర్క్ అంటారు. సో ఇలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో కార్నర్స్లో కూడా మనకి ఇలా డిజైన్ వస్తుందండి. టోటల్ ప్లేట్లో వచ్చి 3 బౌల్స్ అయితే వస్తాయి. సో గంధపు గిన్నెలు కొంచెం డిఫరెంట్గా గ్రాండ్గా కావాలంటే ఇలా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 426 గ్రామ్స్ పడుతుందండి. ఇందాక మనం చూసింది వచ్చేసి 256 గ్రామ్స్. సో తక్కువ వెయిట్లో కావాలంటే అలా తీసుకోవచ్చు, లేదు కొంచెం ఎక్కువ వెయిట్లో కావాలంటే 426లో ఇలా తీసుకోవచ్చు. సో జస్ట్ మీకు శాంపిల్ కోసం చూపిస్తున్నానండి. నేను చూపించిన ఒక్క మోడల్ ప్లేట్ చూస్తున్నారు కదా. సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట. సేమ్ మోడల్ తక్కువ గ్రామ్స్లో ఎక్కువ గ్రామ్స్లో, అంటే మనకి యూజర్ ఫ్రెండ్లీగా మీకు ఒకవేళ 200 గ్రామ్స్లో కావాలన్నా ఉంది, అలానే 400లో ఉంది, అలానే 800 గ్రామ్స్లో కూడా ఉంది. అంటే మనకి ఏంటి అంటే ఒక మోడలు ఎన్ని గ్రామ్స్లో కావాలన్నా కూడా మనకి మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఇంత స్టాక్ అవైలబుల్గా ఉంటుంది. యూజువల్గా నార్మల్ షాప్స్లో వచ్చేసి మనకి ఈ మువ్వల్ ప్లేట్ ఏదైతే ఉంటుందో 1-2 ప్లేట్స్ ఉంటాయండి. అంటే 400-500 గ్రామ్స్లోనే ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి కస్టమర్కి అందుబాటులో ఉండేలాగా చాలా తక్కువ గ్రామ్స్ నుండి చూస్తున్నారు కదా. 259 గ్రామ్స్, అలానే మనకి 426 గ్రామ్స్, అండ్ ఇది వచ్చేసి మనకి 313 గ్రామ్స్. సో ఇది వచ్చేసి 281 గ్రామ్స్ అండి. అంటే మనకి జస్ట్ 20 గ్రామ్స్లో సేమ్ మోడల్ ఇన్ని ప్లేట్స్ అవైలబుల్గా ఉన్నాయి. గిఫ్ట్ పర్పస్ కావాలన్నా కూడా మీరు విజయదుర్గ జ్యువెలర్స్కి ఒకసారి అయితే విజిట్ చేయొచ్చండి. గూగుల్ మ్యాప్ లింకు, అలానే మీకు అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తున్నాను. సో ఇవి వచ్చేసి మనకి వెండి బౌల్స్ అండి. డిఫరెంట్ మోడల్స్. ఇవి జస్ట్ శాంపిల్ మాత్రమే. సో వీడియో చాలా లెంతీ అయిపోద్దన్న ఉద్దేశంతో మనం శాంపిల్ మాత్రమే చూస్తున్నాము ఈ వీడియోలో. మీకు ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ కావాలి అంటే విజయదుర్గ జ్యువెలర్స్కి మీరు ఒక్కసారి విజిట్ చేయొచ్చండి. సో నేను చెప్పినట్టుగా జస్ట్ 38 గ్రామ్స్ అండి ఈ బౌలు. 38.5 అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది మోడల్ కూడా. ఎస్పెషల్లీ మనం ఇందులో చూడాల్సింది ఏంటి అంటే బిఎస్ హాల్ మార్క్ అండి మెన్షన్ చేస్తున్నారు చూడండి. విజే అంటే మనకి విజయదుర్గ అండి. విజయదుర్గ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. 38.5 గ్రామ్స్లోనే మనకి ఇంత బ్యూటిఫుల్గా బౌల్ అయితే ఉంది. విత్ మనకి ఫైన్ ఫినిషింగ్ అండి, స్మూత్ ఫినిషింగ్లో అవైలబుల్గా ఉంది. సో ఇదే కాదండి, నెంబర్ ఆఫ్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ప్రతి ఆర్నమెంట్ మీద కూడా మనకి బిఎస్ హాల్ మార్క్ ఉంటుంది, మీరు గమనించవచ్చు. సో 43.5 గ్రామ్స్ అండి ఇది. సో ఇది కూడా వచ్చేసి మనకి 45.5 గ్రామ్స్ అండి బిఎస్ హాల్ మార్క్ ఐటము. బౌల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అన్నీ కూడా న్యూ మోడల్స్ అండి, న్యూ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉంటాయి. యూజువల్గా ప్రీవియస్గా ఉన్న మోడల్స్ కాకుండా మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి 33 గ్రామ్స్ పడుతుంది. ఇది కూడా మనకి బిఎస్ హాల్ మార్క్ ఉంది, చూస్తున్నారు కదా. అన్నీ కూడా మనకి క్వాలిటీ ఆఫ్ వెండి, అంటే నార్మల్గా ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ వచ్చేసి మనకి 22 క్యారెట్లో ఎలా అయితే చూస్తామో వెండి ఆర్నమెంట్స్ కూడా మనకి బిఎస్ హాల్ మార్క్ ఉంటుందండి. యూజువల్గా ఏంటి అంటే మనకి చాలా మందికి కూడా బిఎస్ హాల్ మార్క్ ఉంటుందని కొంతమందికి తెలియదండి. అదేంటి అంటే సిస్టమ్ ప్రాబ్లము. యాక్చువల్గా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మనం బిఎస్ హాల్ మార్క్ ఉన్న ఐటమ్స్ ఏవైతే తీసుకుంటామో వాటికి ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ అవగాహన అందరికీ కల్పించాలనే ఉద్దేశంతోనే మనం విజయదుర్గ జ్యువెలర్స్లో ఉన్న ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఈరోజు డిస్ప్లే చేస్తున్నామండి. సో ఈ బౌల్ వచ్చేసి మనకి 53 గ్రామ్స్ పడుతుంది. సో యూజర్ ఫ్రెండ్లీగా 20 గ్రామ్స్ నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయండి మిర్రర్ కటింగ్ వర్క్తో. అలానే ఇదేంటిదండి కటింగ్ ఎంగ్రేవింగ్ వర్క్ అంటండి. సో మనకి ఫైన్ ఫినిషింగ్స్. యాక్చువల్గా ఇంత తక్కువ వెయిట్లో ఉన్న బౌల్స్ ఏంటి అంటే ఫినిషింగ్లో మనకి చాలా రఫ్గా అనిపిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విజయదుర్గ వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ఫైన్ ఫినిషింగ్ అండి. చాలా ఫైన్ ఫినిషింగ్లో ఉన్నాయి బౌల్స్ కూడా. తక్కువ వెయిట్లో ఉన్నవి మనకి కోసుగా ఉండడం అలా ఉంటాయి కదండి, కట్ అయ్యేలాగా, అలా కాకుండా ఫైన్ ఫినిషింగ్స్లో ఎంగ్రేవింగ్లో ఇలా ఇచ్చున్నారు. 53 గ్రామ్స్ విత్ హాల్ మార్క్ అండి. ఇదొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. సో ఎంగ్రేవింగ్లోనే 2-3 ప్యాటర్న్స్ అటాచ్ చేశారనమాట ఈ బౌల్లో మనకి. సో ఇలా ప్యాటర్న్స్లో ఉంటాయండి. బౌల్ అయితే మనకి చాలా లోతుగా ఉంటుందన్నమాట. ఇది వచ్చి మనకి జస్ట్ 101 గ్రామ్స్ విత్ హాల్ మార్క్ అండి. సో అన్ని ఐటమ్స్ చూపించాలంటే మనకి వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నేను ఫ్యూ నెంబర్ ఆఫ్ మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా ఎక్కువ మోడల్స్ కావాలన్నా లేదంటే గిఫ్ట్ పర్పస్ కావాలన్నా మీరు ఒక్కసారి షోరూమ్ విజిట్ చేయొచ్చండి. యూ జస్ట్ లవ్ ద కలెక్షన్ అండి. సో బిగ్ సైజ్ అండి. ఇది వచ్చేసి మనకి అరచేయి అంత ఉంటుంది. ఇందులో కూడా ఎంగ్రేవింగ్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అటాచ్ చేస్తున్నారు. సో ఫ్లవర్ మోడల్లో వస్తుందండి ఇది కూడా. ఇది మనకి జస్ట్ 98.5 గ్రామ్స్ పడుతుంది. సో నేను చాలామంది ప్రైస్ మెన్షన్ చేయమని అడుగుతున్నారండి. బట్ నేను ప్రైస్ ఎందుకు మెన్షన్ చేయట్లేదంటే ఎవ్రీడే గోల్డ్ ప్రైస్ ఎలా అయితే చేంజ్ అవుతుందో సిల్వర్ ప్రైస్ కూడా అలానే చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండొచ్చు. బట్ 1 ఇయర్ తర్వాత వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ అవుతుందండి. సో దానివల్ల నేను ఓన్లీ గ్రామ్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. సో ఎవ్రీడే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో
మనము కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాము, ఒకసారి చెక్ చేయండి, దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఎంగ్రేవింగ్ వర్క్ అండి. ఫినిషింగ్ వచ్చేసి చాలా స్మూత్ ఫినిషింగ్. బౌల్ కూడా మనకి బిగ్ సైజ్లో వస్తుందండి. ఇదే కాదు ఇంకా పెద్దవి కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి. కంప్లీట్ మనకి ఫ్లవర్ మోడల్లో ఫినిషింగ్ వస్తుంది. అలానే దీని వెయిట్ వచ్చేసి మనకి 265 గ్రామ్స్ పడుతుందండి విత్ హాల్ మార్క్ అనమాట. సో మన గోల్డ్లో ఎలానైతే నక్షి వర్క్ ఉంటుందో అలానే వెండి ఆర్నమెంట్స్లో కూడా నక్షి మోడల్ అండి. ఇది బెంగళూరు నగషి వర్క్ అంటారు కదా, అలానే అనమాట. ఇందులోనే ఎంగ్రేవింగ్ ప్లస్ మనకి నక్షి మోడల్లో వస్తుంది. 2-in-1 బౌల్ అండి. ఇది 2-in-1లో వస్తుంది అనమాట. సో మనకి ఎకేషన్స్ పర్పస్ కానీ ఫంక్షన్ వేర్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా. సో వీటి ప్యూరిటీ విషయంలో కూడా మనం హాల్ మార్క్ ఉంటే ఏంటి, నెక్స్ట్ టైం మనం మార్చేటప్పుడు ఎంత ప్యూరిటీ ఉందో అంతా బేస్ చేసుకొని మనకు వస్తుందండి. యూజువల్గా వెండిలో మీరు గమనించాల్సింది ఏంటంటే, మనం కొనేటప్పుడు ఆర్నమెంట్ వచ్చి ఒక 9,000 ఉందనుకోండి, మనం చేంజ్ చేసినప్పుడు ఓన్లీ 4,000 3,000 అలా వస్తుంది. సో మనం అడగడానికి కూడా ఏం ఉండదన్నమాట. బట్ ఈ హాల్ మార్క్ ఉన్న ఐటమ్స్ కొంటే ఏంటి అంటే మనకి స్టాండర్డ్గా ఇంత ప్యూరిటీ ఉంది. సో మనం రిటర్న్ చేసినప్పుడు కూడా అప్పుడున్న వెండి ప్రైజ్ని బట్టి మనకి రిటర్న్ అనేది వస్తుందండి. ఇక్కడ మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రిటర్న్ ఇచ్చినప్పుడు మన వెండి ప్రైస్ ఏదైతే ఉందో అది ఎక్కడికి పోకుండా మనం క్లారిటీగా ఏ షాప్కి వెళ్ళినా కూడా వస్తుంది హాల్ మార్క్ ఉంటే. సో ఇది వచ్చేసి చాలామంది అడుగుతున్నారండి, హాల్ మార్క్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని చెప్పేసి. మీకు ఐడియా ఉంటుందండి, గోల్డ్ ఆర్నమెంట్స్లో ఎలా అయితే అతుకులు వేస్తారు కదా, సో అటాచ్మెంట్ చేసేటప్పుడు కేడియం యూస్ చేస్తారు. సో ఆ కేడియం యూస్ చేస్తేనే మనకి ఆ అటాచ్మెంట్స్ అనేది క్లియర్గా ఉంటుంది. బట్ ఇక్కడ వెండిలో కూడా అలానే మనకి ఎంగ్రేవింగ్ వర్క్ పైన చూస్తున్నారు కదా, ఇది అటాచ్ చేసిన పార్ట్ అనమాట. సో బిఏఎస్ హాల్ మార్క్ లేకపోతే ఏంటి అంటే అదర్ మెటీరియల్ ఎక్కువైపోతుంది. అదర్ మెటీరియల్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుందండి, గోల్డ్లో మనం ఎలా అయితే కాపరు, బంగారం 22 క్యారెట్ గోల్డ్లో కూడా మనము రాగి ఇవన్నీ కలిపితేనే ఒక ఆర్నమెంట్ రెడీ అవుతుందండి. అలానే వెండిలో కూడా మనకి అదర్ వేరే లోహాలు అనేది కలుపుతారనమాట. సో ఈ అటాచ్మెంట్స్ దగ్గర వేరే లోహాలు అనేది ఎక్కువైపోతాయి మనకి వెండి బదులు. సో ఇలా బిఏఎస్ హాల్ మార్క్ ఉంటే ఏంటి అంటే ప్యూర్ వెండి, ప్యూర్గా మనకి వెండి ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో హాల్ మార్క్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ అతుకులు ఏవైతే ఉంటాయో అవి కూడా వెండే ఉంటాయండి. వెండి ఉంటేనే మనకి ఆ హాల్ మార్క్ అనేది సర్టిఫికేషన్ అలా వస్తుంది. లేదు అనుకుంటే మనకి అలా రాదు. సో రాదు కాబట్టి అన్ని షాప్స్లో బిఏఎస్ హాల్ మార్క్ ఉన్న ఐటమ్స్ అవైలబుల్గా ఉండవు. సో ఇది క్లారిటీ అండి. మీకు అర్థమైతే నెక్స్ట్ టైం నుంచి వెండి ఆర్నమెంట్స్ కొనేటప్పుడు ఖచ్చితంగా గోల్డ్లో ఎంత పక్కాగా ఉంటామో మన 1 రూపీ కూడా సేవ్ చేసేలాగా, అలానే వెండి కూడా చాలా విలువైందండి, తరతరాలకి ఉపయోగపడేది. బిఏఎస్ హాల్ మార్క్ ఉంటే వాళ్ళకి బాగా ఈజీగా ఉంటుంది మార్చేటప్పుడు కానీ వేరే ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు కానీ. సో మనం కొన్నాము అనేదానికన్నా ప్యూరిటీ ఉన్న వెండి కొంటున్నామా లేదా అనేది ఒక్కసారి గమనించుకోండి. చూస్తున్నారు కదండి, యాక్చువల్గా ఇది కూడా బిఏఎస్ హాల్ మార్క్ ఉన్నది అని అనుకుంటూ ఉంటారు, బట్ ఆర్నమెంట్కి కాదు. ఇది ఆర్నమెంట్కి వచ్చిన స్కిన్ టెస్టింగ్ రిపోర్ట్ మాత్రమేనండి. యాక్చువల్గా ఇందులో ఎంత ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఉంది అనేది మనకి ఆర్నమెంట్ మీద ఇలా బిఏఎస్ హాల్ మార్క్ రావాలి. అలా వస్తేనే ఈ ఆర్నమెంట్ ప్యూరిటీ అనేది మనకు తెలుస్తుంది అనమాట. నార్మల్ సర్టిఫికేషన్ అనేది బయట మార్కెట్లో నెంబర్ ఆఫ్ వస్తున్నాయండి, వాటికి వీటికి ఒక్కసారి గమనించుకోండి తేడా. సో దానివల్ల మీకు తెలుస్తుంది స్కిన్ టెస్ట్లో వచ్చే ప్యూరిటీ ఏదైతే ఉంటుందో 92.5 ఇది కరెక్ట్ కాదండి. చాలామంది అవగాహన లేక ఇలాంటి టెస్టింగ్ రిపోర్ట్స్ తీసుకొని మనకి వెండి ఆర్నమెంట్స్ బల్క్లో అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నారు, కేజీల్లో అలానే హాఫ్ కేజీలో అలా తీసుకుంటారు. అవి కూడా మనం దేనికి తీసుకుంటామండి, నార్మల్గా సేవింగ్ పర్పస్, ఇన్వెస్ట్మెంట్ పర్పసే కదా తీసుకుంటాము. బట్ ఇలా తీసుకుంటే ఏంటి అంటే ఆర్నమెంట్ మీదే ఉంటుంది, మనం ఈ సర్టిఫికేట్ ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆర్నమెంట్ మీద హాల్ మార్క్ ఉంది అంటే ఇది ఓన్లీ లైసెన్స్డ్ పర్సన్స్ మాత్రమే ఇలా వేస్తారండి హాల్ మార్క్. సో ఒకసారి గమనించండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఫ్లవర్ మోడల్లో వస్తుంది. స్టాండర్డ్గా మనకి ప్యూరిటీ ఆఫ్ వెండి ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. విలువలతో కూడిన బిజినెస్ చేసేవాళ్ళు మనకి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. సో మనం ఎప్పుడు వచ్చేసి గోల్డే చేస్తుంటాము, బట్ వెండిలో కూడా క్వాలిటీ ఉన్న ఐటమ్స్ దొరకాలి. అలానే మనకి మనం ఏదైతే పర్చేస్ చేస్తున్నామో ప్రతి రూపాయికి మనకి న్యాయం జరగాలన్న ఒక్క ఉద్దేశంతో నేను అంత దూరం నుంచి ఇక్కడ తెనాలి వరకు వచ్చి ఈ షాప్నే చేస్తున్నానండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ మాత్రమే ప్యూరిటీ ఆఫ్ వెండి బిఏఎస్ హాల్ మార్క్తో దొరుకుతుందండి. సో ఇలా ఉంటుందన్నమాట. కంప్లీట్గా ఎంగ్రేవింగ్ వర్క్ వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బిజినెస్ అందరూ చేస్తారండి, విలువలతో ఉన్న బిజినెస్ చేసే వాళ్ళే గొప్ప అనమాట. సో ఇలా ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి మనకి 507 గ్రామ్స్ అండి.
సో వీటికి వచ్చేసి స్టాండింగ్ పర్పస్లో నార్మల్ ప్లేట్స్లా కాకుండా ఇలా ఎలిఫెంట్స్లో డిజైన్ చేశారండి. సో బ్యూటిఫుల్గా ఉంటుంది, మనకి ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. సో ఇలాంటివి ఏంటి అంటే మనకి సంగీత్కి ఇలాంటి వాటిలో యూజ్ చేస్తున్నారు కదా ఈ మధ్య కాలంలో, అలాంటివి ది స్పెషల్ అని చెప్పొచ్చండి. డిజైనర్గా యూజ్ చేసేవన్నీ కూడా మనకి విజయదుర్గలో దొరుకుతాయి. సో ఇది వచ్చేసి మనకి లీఫ్ మోడల్లో వస్తుందండి, అరిటాక్లో వస్తుందన్నమాట ఈ మోడల్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కూడా మనకి చాలా తక్కువ వెయిట్ అండి, జస్ట్ 612 గ్రామ్స్ అండి, 612 గ్రాముల్లో వస్తుంది. డిఫరెంట్ ఎంగ్రేవింగ్ ప్యాటర్న్స్ చూసారా, చాలా డిఫరెంట్గా వేస్తున్నారు. ఫ్లవర్స్ అలానే మనకి బాక్సెస్ చెక్ టైప్లో ఇచ్చున్నారండి. ఆల్రెడీ మనకి ఇటు సైడ్ వచ్చేసరికి నక్షి మోడల్లో ఇలా ఇచ్చున్నారు. సో కంప్లీట్ అవుటర్ లైన్ అంతా కూడా 2-3 ప్యాటర్న్స్లో అయితే ఇచ్చున్నారు. సో కంప్లీట్ ట్రే కావాలి, ఇలాంటి ఫంక్షన్స్ కావాలంటే ఇలాంటివి తీసుకోవచ్చండి. సో ఇది వచ్చేసి మనకి కుందులండి, తక్కువ వెయిట్లో కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. జస్ట్ మనకి 57.5 గ్రామ్స్ పడతాయండి. దీనికి కూడా చూస్తున్నారు కదా హాల్ మార్క్ ఐటమ్స్. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలా కొంటూ ఉంటామండి వెండిలో కూడా. సో అవి కొనే వెండి ఏదైతే ఉంటుందో హాల్ మార్క్ ఉంటే మనం కొనే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి పక్కాగా ప్రూఫ్ ఉంటుందండి. మనం మార్చుకున్నప్పుడు కూడా హాల్ మార్క్ ఉంటే దానికి ఉన్న వాల్యూ వేరే అండి. ఎప్పుడైనా కూడా గోల్డ్ కూడా మనం గోల్డ్ అని చెప్తే కుదరదండి, 22 క్యారెట్ ఉంటేనే అది గోల్డ్ అంటారు. అలానే వెండి కూడా కొంటే సరిపోదండి, వాటి మీద హాల్ మార్క్ ఉంటేనే వాటి యొక్క ప్యూరిటీ తెలుస్తుంది. అవి మీ ముందు తరాలకి ఉపయోగపడాలంటే వాటికి ఉన్న హాల్ మార్క్ ద్వారానే వాళ్ళకి యూజ్ ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా ఇంతకన్నా పెద్ద కుందులు ఉండుంటాయి, అవి కూడా ఒకసారి టెస్టింగ్ పంపించండి. సో అందులోనే కుందుల్లో కొంచెం ఒక 10 గ్రామ్స్ ఎక్స్ట్రా కావాలి అంటే ఇలా 63 గ్రామ్స్లో ఉంటాయండి. ఇక్కడ మెయిన్ క్వాలిటీ ఏంటి అంటే 10 గ్రామ్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఈ కుందుల్లోనే మనకి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్ను, ప్రతి దాని మీద కూడా హాల్ మార్క్ ఉంటుందండి. సో ఇవి చిన్న వాటి దగ్గర నుంచి పెద్దవి వరకు సో చూస్తున్నారు కదా డిఫరెంట్ మోడల్స్ అండి ఇవన్నీ కూడా. సో అలానే మనకి ఇది ఒక ప్యాటర్న్ అండి. సో కంప్లీట్గా మనకి పికాక్స్తో ఇలా డిజైన్ చేస్తున్నారు. ఇదంతా కూడా మనకి నక్షి వర్క్ వస్తుందండి. స్టాండింగ్ పర్పస్ ఇలా ఉంటుంది, హెవీ వెయిట్ లాగా అనిపిస్తుంది బట్ తక్కువ వెయిట్లో కూడా మనకి చేసిస్తారు. సో ఇదంతా కూడా మనకి ఇలా ఉంటుంది హాలో మోడల్లో. ప్రతి దాని మీద కూడా వెయిట్ ఉందో లేదో తెలియదు కానీ ప్రతి ఆర్నమెంట్ మీద కూడా మనకి బిఐఎస్ హాల్ మార్క్ అయితే ఉంటుందండి. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలాంటివి నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. సో నేను కమింగ్ వీడియోస్లో ఎక్స్క్లూజివ్గా కుందులు ఒక వీడియో, అలానే మీకు ప్లేట్స్ ఒక వీడియో, అలానే మీకు కావాల్సిన బౌల్స్ ఒక వీడియో అలా చేస్తూ ఉంటానండి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు విజయదుర్గ జ్యువెలర్స్ వాళ్ళ యొక్క కొత్త అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎండ్లో మీకు ఒక ఆఫర్ అయితే చెప్తున్నానండి, అది కూడా మనకి ఆషాఢం స్పెషల్ ఆఫర్ చెప్తున్నాను. ఇవి వచ్చేసి మనకి టిఫిన్ ప్లేట్స్ అండి, జస్ట్ 93 గ్రామ్స్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి విత్ హాల్ మార్క్ అలాంగ్ విత్ విజయదుర్గ జ్యువెలర్స్ యొక్క లోగో అండి. సో ఎన్గ్రేవింగ్ వర్క్తో వస్తుంది ఇది కూడా. ఇది వచ్చేసి మనకి 200 గ్రామ్స్ పడుతుందండి. సో కంప్లీట్ ఫైన్ ఫినిషింగ్ ఉంటుంది. లోపల వచ్చేసి మనకి ఎన్గ్రేవింగ్లోనే ఫ్లవర్స్తో ఇలా ఇచ్చున్నారండి. సో ఫైన్ ఫినిషింగ్లో వస్తుంది ఇది కూడా. అందులోనే కొంచెం డిఫరెంట్ మోడల్ అండి ఇది. సో 235 గ్రామ్స్ పడుతుంది. మనకి ట్రెండీ ఐటమ్స్ అండి. సో సిల్వర్లోనే మనకి యాంటిక్లో వస్తాయి అన్నమాట. యాంటికేనండి, ఈ మధ్యకాలంలో ఆక్సిడైజ్డ్ సిల్వర్ కూడా అంటున్నారు. సో కంప్లీట్గా ఇలా వస్తాయండి. మనకి ఎంబోజింగ్ అంతా ఇలా వస్తుంది. ఇది వచ్చేసి మనకి కాన్సెప్ట్ వైజ్గా డిజైన్ చేస్తుంది అనమాట, రాధాకృష్ణుల కాన్సెప్ట్లో అండి. ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది విత్ మనకి లీవ్స్ ట్రీస్ ఇలా డిజైన్ చేస్తున్నారండి డిఫరెంట్గా. సో చాలా హెవీ వెయిట్ ఉంటుంది బట్ ట్రెండీగా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి 977 గ్రామ్స్ పడుతుందండి. ఆల్మోస్ట్ 1 kg పడుతుందండి. 1 kgలో మనం ఏదైనా కొనుక్కోవాలి, ట్రెండీగా కావాలి, అలానే మనకి ట్రెడిషనల్ లుక్ కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చండి. జస్ట్ 977 గ్రామ్స్ పడుతుంది. వెండి ఏదైతే ఇవాళ ప్రైస్ ఉంటుందో నేను ఒకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నానండి. సో గ్రామ్స్ ఇలానే నేను మెన్షన్ చేస్తున్నాను కాబట్టి విత్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. వీటికి మేకింగ్ కూడా చాలా తక్కువ అండి. బయట మార్కెట్లో ఉన్న సిల్వర్ షాప్స్ కంటే కూడా మనకి మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మేకింగ్ ఛార్జ్ అనేది రీజనబుల్గా చాలా తక్కువగా తీసుకుంటారు. విత్ లో మేకింగ్ ఛార్జ్, లో వేస్టేజ్లో తీసుకుంటారనమాట. కంప్లీట్గా ఇలాంటి మోడల్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. గిఫ్ట్ పర్పస్ అయితే సూపర్గా ఉంటాయి.
సో అష్టలక్ష్మి చెమ్ము అంటారు కదండి, సో తక్కువ వెయిట్లో కావాలి మనకి, అలానే మనకి యాంటిక్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు. సో ఇన్ డీటెయిల్డ్గా ఉందండి, వర్క్ కూడా చూస్తున్నారు కదా, డీటెయిల్గా లక్ష్మీ అమ్మవారు అయితే ఇలా ఎంబోజింగ్లో వస్తుంది. తక్కువ వెయిట్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇది మనకి జస్ట్ 318 గ్రామ్స్ పడుతుందండి, 318 గ్రాములు పడుతుంది. ఈ మధ్యకాలంలో బాగా యూజ్ చేస్తున్నారు మనకి ఎంబోజింగ్ వర్క్ అండి. ఇదంతా కూడా మనకి అష్టలక్ష్మిలోనే యాంటిక్ పాలిష్ అండి, యాంటిక్లోనే మనకి డిఫరెంట్గా ఉంటుంది, 3D స్టైల్లో ఉంటుంది. పైన ఏదైతే రూప్ ఉంటుందో మనం టచ్ చేస్తే అంటే 3D మోడల్లో వస్తుందండి ఈ మోడల్. సో ఇవన్నీ కూడా మేకింగ్ మనకి చాలా కష్టం అండి. సో ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ మోడల్స్, అలానే స్టాక్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి షోరూంలో. ఒకసారి విజిట్ చేసినట్లయితే మీకు ఐడియా వస్తుంది. ఇది ఎన్ని గ్రామ్స్ పడుతుంది సార్? హాఫ్ కేజీ వస్తుంది. సో ఇక్కడ ఉన్న హోల్ ఏంటి అంటే నార్మల్గా ఇక్కడ వర్క్లో ఆ హోల్ పెట్టాలి, ఎయిర్ బబుల్. ఓకే, ఎయిర్ బబుల్ అంటే ఇలా పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఆర్నమెంట్స్కి దీని వెయిట్ వచ్చేసి మనకి 482 గ్రామ్స్ పడుతుందండి. సో మీకు ఇచ్చిన గ్రామ్ వెయిట్ని బట్టి మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మేకింగ్ అండ్ డిఫరెంట్ వేరే ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక మీరు ఒక్కసారి విజయ దుర్గా జ్యువెలర్స్ వాళ్ళకి ఒక కాంటాక్ట్ నెంబర్ నేను డిస్ప్లే చేస్తున్నాను, వాళ్ళకి ఒకసారి కాంటాక్ట్ చేయించండి. అలానే ఆల్ ఓవర్ షిప్పింగ్ ఉంటుంది, ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉందండి. మీకు ఎవరికైనా కూడా ఏ ఏరియాకైనా కూడా పంపిస్తారు. సో ఇది వచ్చేసి మనకి లక్ష్మీదేవి చెమ్ము అనమాట, కంప్లీట్గా ఇలా ఉంటుందండి. నక్షి మోడల్లోనే మనకి యాంటిక్లో ఇచ్చున్నారు. ఆల్ ఓవర్ అంతా ఎంబోజింగ్ వర్క్ వస్తుందండి కంప్లీట్గా. సో హెవీ వెయిట్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనము గిఫ్ట్ పర్పస్గా యూజ్ చేయొచ్చు. అలానే యాంటిక్ పీసెస్ అండి, ఇంట్లో మనం మన అందమైన ఇంటిని ఇంకా మరింత అందంగా చేసుకోవడానికి ఇలాంటి ఆర్నమెంట్స్ తీసుకోవచ్చు. సో మీరు గమనించవచ్చండి, చాలా డీటెయిల్డ్గా ఉంటుంది వర్క్ అంతా కూడా. ఇది వచ్చేసి మనకి 823 గ్రామ్స్ పడుతుందండి, 823 గ్రాములు పడుతుంది. అంతా కూడా మనకి తక్కువ మేకింగ్లో ఉంటాయండి విజయ దుర్గా జ్యువెలర్స్లో. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ పూజా సెట్ అండి. యాక్చువల్గా మనం తీర్థం తీసుకుంటాం కదా, ఇలా తీసుకోవచ్చు. అలానే లేదంటే గంధపు గిన్నెలు, 4 గంధపు గిన్నెలు అండి, అలాంగ్ విత్ మనకి పికాక్ స్టైల్లో ఇలా ఇచ్చున్నారు. పికాక్ వచ్చేసి మనకి హైలైట్ అవ్వడానికి యాంటిక్లో ఇచ్చారు. సో అన్ని బౌల్స్ కూడా మనకి విత్ ఎక్కువ ఉంటాయండి, లేదు తక్కువ వెయిట్లో కావాలన్నా అవైలబుల్గా ఉంటాయి. అలానే మనకి ఇలాంటి చిన్న బౌల్ ఒకటి ప్రసాదం పెట్టడానికి వీలుగా ఉండేలాగా, ఇవన్నీ కూడా చిన్నగా ఉన్నా కూడా మనకి క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయండి. సో విత్ ఎక్కువ ఉంటుంది. ఈ సెట్ అంతా కూడా మనకి ఆల్మోస్ట్ ఎన్ని గ్రామ్స్ వస్తుందండి? 1 కేజీ వస్తుంది, 1 కేజీలో వస్తుందండి. ఇదంతా కూడా వర్క్ అనమాట, డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. ఇలానే మనకి డైలీ యూజ్ చేసే గ్లాసెస్ దగ్గర నుంచి ఉగ్గు గిన్నెల వరకు దేనికైనా కూడా యాంటిక్ పాలిష్ కావాలంటే వేసిస్తారు. కస్టమైజేషన్ ఆల్వేస్ అవైలబుల్గా ఉంటుంది. ఇవే కాకుండా మీకు ఏదైనా ఆర్నమెంట్స్ వెండిలో డిఫరెంట్గా కావాలి, స్పెషల్ పర్పస్ అంటే గిఫ్ట్ పర్పస్లోనే మీకు డిఫరెంట్గా నేమ్స్ కానీ అలా కావాలన్నా కూడా వేసిస్తారండి, కస్టమైజేషన్ చేసిస్తారు. సో ఇది వచ్చేసి మనకి యాంటిక్లో వస్తుందండి, చాలా ఫైన్ ఫినిషింగ్లో వస్తుందన్నమాట. కంప్లీట్ పికాక్ అండి, ఇలా తీసుకోవచ్చు మనము. సో వీటిలో ఏంటి అంటే నార్మల్గా యూజ్ చేసే వాటికన్నా కూడా యాంటిక్ ఇష్టపడుతున్నారండి ఈ మధ్యకాలంలో. ఎందుకంటే మనం ఇప్పుడు యూజ్ చేసే హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి. సో వాటిలో యాంటిక్ ఇవి పీసెస్ అటాచ్ చేస్తే ఏంటి అంటే ఇంకా మరింత అందంగా కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి మనకి వెయిట్ 723 గ్రామ్స్ అండి. వీటికి అయితే సెట్ ఇలా వస్తుందండి. ఇలా ఇన్ని చూపించాలంటే ఈవెన్ నాకు 2 డేస్ అయినా కూడా సరిపోదండి, అంత స్టాక్ ఉంది మనకి విజయ దుర్గా జ్యువెలర్స్లో. సో నెంబర్ ఆఫ్ ఉంటాయి. మీరు చూసినట్లయితే మీకు నచ్చింది, మీ కళ్ళకు నచ్చింది, మీ చేతి బడ్జెట్కి సరిపోయేలాగా మీరు తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి కూజా అండి, వాటర్కి యూజ్ చేస్తాం కదా అలా అనమాట. సో చాలా ఫైన్ ఫినిషింగ్లో ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి విత్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే కొంచెం మనకి లెంత్ తక్కువ ఉంటే వాటర్ పోయే ఛాన్సెస్ ఉంటాయి, అలా కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. యాంటిక్ పీసెస్ అండి ఇవన్నీ కూడా. సో ఇందులోనే చిన్న సైజ్ కావాలన్నా చేసిస్తారు, మనకి తక్కువ వెయిట్లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ చూపించినవన్నీ కూడా మీకు హౌస్ హోల్డ్ ఐటమ్స్ అండి, అంటే వెండి ఆర్నమెంట్స్లోనే యాంటిక్ పీసెస్. అలానే మనకి బ్రేస్లైట్స్ వస్తాయండి యాంటిక్లో. అలానే మనకి స్టెర్లింగ్ పాలిష్ అంటే మనకి డిఫరెంట్గా కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో లేడీస్కి కూడా మనకి చైన్స్ ఉన్నాయి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి స్టైలిష్గా అంటే ఇంతకుముందులాగా 2-3 కాసుల్లో పెట్టి చేయిస్తే ఇప్పుడు పిల్లలు వేసుకోవట్లేదండి. వాళ్ళ మనసుకి నచ్చేలాగా వాళ్ళ వెస్ట్రన్ వేర్ అవుట్ఫిట్స్ ఏదైతే ఉంటాయో వాటికి తగ్గట్టుగా ఇచ్చినట్లయితే వాళ్ళ మనసుకు కూడా నచ్చుతుంది. సో ఇలా లీఫ్ మోడల్లో ఉండి లేనట్టు ఉండాలండి చైన్స్, అలాంటివి కూడా మనకి వెండిలో అవైలబుల్గా ఉన్నాయి. 400
rupees. 400 రూపీస్. ఓకే. సో ఇలా తక్కువ వెయిట్లో కూడా డిజైన్ చేసినవి ఉన్నాయండి. ఇవంటే 2-3 మోడల్స్ మార్చేసుకోవచ్చు. గోల్డ్లో కూడా బాగా మొద్దుల్లాగా ఉన్నవైతే వేసుకోవట్లేదు ఈ మధ్యకాలంలో పిల్లలు. వెస్ట్రన్ వేర్ మనకి అవుట్ఫిట్స్ మీదకి ఇవి బాగుంటాయండి. అలానే ఇందులోనే బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి. సో ఇది మనకి రూబీస్ ఎమరాల్డ్స్ కాన్సెప్ట్లో ఉన్నవి ఫ్యాన్సీ స్టోన్స్ అండి. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ స్టోన్స్లో వేశారనమాట. సో ఇవన్నీ పీస్ కాస్ట్ అండి. జస్ట్ ఇది 1900 పడుతుంది. సో నార్మల్గా బయట యూజ్ చేసే 1 గ్రామ్ గోల్డ్ కన్నా ఇది చాలా బెటర్ అండి. ఎందుకంటే మనం రిటర్న్ ఇచ్చినా కూడా మనకి వెండి ఎంతో కొంత వెండి అనేది ఉంటుంది కదా. సో వాళ్ళని కన్విన్స్ చేసి ఇలాంటి ఆర్నమెంట్స్ తీసుకోండి. ఓకే, ఇలాంటి ఆర్నమెంట్స్ తీసుకుంటే ఏంటి అంటే 1 గ్రామ్ గోల్డ్ కన్నా కూడా మనకి ఇందులో రిటర్న్ బేస్ ఉంటుంది. సో వాళ్ళు కన్విన్స్ అవుతారు, వాళ్ళకి నచ్చిన మోడల్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇలాంటివి తీసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. ఇన్ఫినిటీ మోడల్లో వస్తుందండి. ఈ మధ్య కాలంలో సన్న చైన్ వేసుకొని ఇన్ఫినిటీ ఒక డాలర్ వేసుకుంటున్నారు. సో అలానే అదే కాన్సెప్ట్లో డిజైన్ చేసిన బ్రేస్లెట్ అండి. ఇవన్నీ కూడా చాలా కష్టం అండి మేకింగ్కి. బట్ విజయ దుర్గా జ్యువెలర్స్ వాళ్ళు మనకి మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఇలాంటి మోడల్స్ అందుబాటులో ఉంచాలి, వెండి యొక్క ప్రత్యేకత ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంలో ఇలాంటి మోడల్స్ కూడా కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కూడా అందుబాటులో ఉండేలాగా ఇలాంటివి డిజైన్ చేశారనమాట. సో ఇవన్నీ కూడా మనం స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా వేరే వీడియోస్లో చూద్దామండి, ఫర్దర్ వీడియోస్లో. సో ఇలాంటి మోడల్స్ అన్నీ సపరేట్గా చేస్తూ ఉంటాము. దానికి కావాలి అనుకుంటే కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది జస్ట్ 1800 రూపీస్ అండి. సో 1 గ్రామ్ తీసుకున్నట్లయితే మనకు బ్యాక్ ఏం రాదండి. పిల్లల్ని కన్విన్స్ చేయండి. వెండి చాలా మంచిదండి ఒంటికి కూడా. ఇప్పుడు మీరు చూసిన ఈ ఐటమ్స్ అన్నీ కూడా హాల్ మార్క్ అండి. యూ జస్ట్ బిలీవ్ మీ అండి, ఇక్కడ కొనే ప్రతి రూపాయి కూడా మీకు వాల్యూబులేనండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకున్నా, ఫ్యాన్సీ వేర్గా తీసుకున్నా కూడా ప్రతి రూపాయికి న్యాయం జరుగుతుంది. డబ్బులు ఊరికే రావంటారు కదా ఆయన, అలానే మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. లాస్ట్లో ఒక ఆఫర్ చెప్తా అన్నాను కదండి, ఆషాఢం ఆఫరు. పట్టీలు కొంటే కనుక ఇక్కడ ఎవరైతే షోరూంలో మన ఆషాఢం టైంలో పట్టీలు కొంటున్నారో వాళ్ళకి మెట్టలు ఫ్రీగా వస్తాయండి. మెట్టల్ని ఉచితంగా అందజేస్తున్నారు 12th ఇయర్ యానివర్సరీ సందర్భంగా. సో మీరు విజయవాడ సరౌండింగ్లో కానీ ఆర్ఎల్స్ తెనాలి సరౌండింగ్లో కానీ ఎక్కడైనా ఉన్నట్లయితే, లేదు మనం ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో పర్చేస్ చేసినా కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. మెట్టెలు అనేవి ఉచితంగా ఇస్తున్నారండి. ఆషాఢం వరకు మాత్రమే ఈ సేలు. 12th ఇయర్ యానివర్సరీ సందర్భంగా ఇలా ఇస్తున్నారండి. సో ఈ ఆఫర్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ, మన వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము మనకి వెండి ఆర్నమెంట్స్లో ప్యూరిటీ లేకుండా చాలామంది కొనుక్కుంటున్నారండి. అది అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మనం విజయ దుర్గా జ్యువెలర్స్ నుంచి ఇవాల్టి వీడియోలో అయితే డిస్ప్లే చేయడం జరిగింది. బంగారం అనేది 22 క్యారెట్స్ ఉండాలని అందరికీ అవగాహన ఉందండి. BAS